నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి రావడం ఇదే తొలిసారి మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఎమ్మెల్సీ కూడా ఈరోజు నెల్లూరు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ నివాసం ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి భారీ స్థాయిలో వేలాది మందిగా బయలుదేరి ఇటు వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. దీనికి అంతటికీ ఒకటే కారణం, ఇటీవల కాలంలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎస్సీలో అవకతవకలు జరిగాయని, ఒక్కో పోస్టు 15 లక్షల నుంచి 30 లక్షలకు అమ్ముకున్నారని, అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ కోటలో కూడా భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపిస్తూ ఉన్నారు. నెల్లూరులో పదే మీడియా సమావేశం పెడుతున్నారు. దానికి తోడు విజయవాడలో కూడా మీడియా సమావేశం పెడుతున్నారు. వీటన్నిటికి తోడు రాష్ట్ర గవర్నర్ను కూడా కలిసి కొన్ని సాక్ష్యాధారాలు సమర్పించి ఈ డిఎస్సీలో అవకతవకలు జరిగాయి కాబట్టి దీనికి సిబిఐ విచారణ చేయాలని చెప్పి గట్టిగా పట్టుదలతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించే తమ యొక్క జూనియర్ కళాశాలపై దాడులు జరిగాయని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఆరోపణలు చేయకముందు తమ కళాశాల వైపు కన్నెత్తి చూడని అధికారులు ఎప్పుడైతే ఈ డిఎస్సీ గురించి మేము పూర్తిగా మాట్లాడామో అప్పుడే తమ యొక్క కళాశాలను టార్గెట్ చేశారని చెప్పి ఎమ్మెల్సీ కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధనుడు కావచ్చు, అందరూ కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇటీవల క్రితం 2 రోజుల క్రితం అయితే ఈ యొక్క మొత్తం ఆర్జేడీ అధికారులు, నెల్లూరు డిఈఓ, ఇంకా పలువురు ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇటు పర్వతిరెడ్డి చంద్రశేఖర్కి సంబంధించిన 6 జూనియర్ కళాశాలపై ఏకకాలంలో దాడులు చేశారని చెప్పుకోవచ్చు. అందులో కొన్ని స్కూల్స్ పై నైట్ టైం 8, 9, 10 ఆ టైంలో కూడా దాడులు చేశారు. అప్పుడు అక్కడ ఉండే పిల్లలు కావచ్చు, పాపలు అంటే విద్యార్థులు కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ డిఎస్సీపై విచారణ చేపట్టండి అన్న తర్వాతే ఈ యొక్క దాడులు జరిగాయని చెప్పి కూడా చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరి కొద్దిమంది కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఈ కళాశాలలో ఏమి తక్కువ ఉంది, ఏమి ఎక్కువ ఉంది, ఏమిటి లోపాలని కూడా ఒక నోటీస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే మనకు పుష్పలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ప్రతి ఎమ్మెల్సీ 21 మంది ఎమ్మెల్సీలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. మొత్తం కూడా చంద్రశేఖర్ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మనం చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమేస్తారు. అక్కడ కూడా భారీ స్థాయిలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి చెప్పే విధానం ప్రకారము ఏదైతే డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఉన్నాయో వాటిని సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టారు. అందుకే మా పాఠశాలను టార్గెట్ చేశారంటున్నారు. నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య ఎంతో పేరు ప్రఖ్యాతి చెందిన శ్రీ చైతన్య స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ఇషుసాయి కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకా ఓవెల్ ఇలాంటి ఎన్నెన్నో కాలేజీలు స్కూల్స్ ఉన్నప్పటికీ మా కాలేజీలనే టార్గెట్ చేశారంటే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వం తప్పులు చూపుతున్నారని, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి ఒక్కో పోస్ట్ నుంచి 15 నుంచి 30 లక్షలకు అమ్ముకున్నారు కాబట్టి ఆ సాక్ష్యాలు నేను చూపించాను కాబట్టి మా పాఠశాలపై, మా యొక్క జూనియర్ కళాశాలపై దాడులు చేస్తున్నారని చెప్పి కూడా ఇలా ఆరోపణలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమైన ఎమ్మెల్సీలు 21 మంది, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ ఆన విజయ్ కుమార్ రెడ్డి, ఇటు సులూరుపేట ఇన్ఛార్జి సంజీవయ్య, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇటు భారీ స్థాయిలో చేరుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే పోలీసు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ ఇంటికి వచ్చే వాహనాలను కూడా ఆపేస్తున్నారు. ఇటు సైడ్ ఒక బారికేడ్ ఏర్పాటు చేస్తారు, వెనక సైడ్ ఒక బారికేడ్ ఏర్పాటు చేసి వాహనాలు కూడా అన్నీ ఆపేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 2 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద మీడియాకి ఏం జరిగింది క్షుణ్ణంగా వివరించడానికి అయితే చంద్రశేఖర్ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో ఈ చంద్రశేఖర్ యొక్క జూనియర్ కళాశాలపై జరిగిన దాడులకు సంబంధించి ఏమి అందులో లోపాలు కనుగొన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు రాబోతున్నాయని కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఖచ్చితంగా 2-3 రోజుల్లో నోటీసులు అయితే ఖచ్చితంగా అందుతాయని కూడా మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క కక్ష సాధింపులు జరుగుతున్నాయి అని ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపిస్తూ ఉన్నారు. కేవలం డిఎస్సీలో అవకతవకలు బయట పెట్టినందుకే నారా లోకేష్ కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు తమను టార్గెట్ చేశారని చెప్పి ఎమ్మెల్సీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడానికి ఈరోజు నెల్లూరు రావడం జరిగింది.
मेगा इंश्योरेंस बेचने की पूरी कोशिश हो सकती है, जबरदस्ती ఖండించండి కూటమి ప్రభుత్వ దాడులను. Gracias.